ప్రజెంట్ సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ ఏదైతే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది, థియేటర్ దగ్గర బందోబస్తు కావాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకి పోలీసులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కాపీ ఏమని, వి రిక్వెస్ట్ టు అరేంజ్ ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు లెటర్ అంటే 2వ తేదీన డిసెంబర్ 2వ తేదీన వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న ఈ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది, మీరు బందోబస్తు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అయితే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు కాబట్టి పోలీసులదే మిస్టేక్, మాది ఏం తప్పులేదన్నట్టుగా సంధ్య థియేటర్ యాజమాన్యం మొన్న కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం అటు నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు అల్లు అర్జున్ని. నా దగ్గర సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కాపీ అయితే ఉంది. అయితే రిక్వెస్ట్ కాపీ ఆధారితంగా ఇది చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద అసలు క్వాష్ పిటిషన్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, మనకు ఆర్టీసీ స్క్రీన్ పైన కనబడుతోంది సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్. అయితే ఇందాక మీరు చెప్పుకొచ్చారు ఈ రిక్వెస్ట్ లెటర్ ఆధారితంగా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం, కానీ పోలీసులు బందోబస్తు ఇవ్వలేరు కాబట్టి ఇటువంటి ఘటన చోటు చేసుకుందని పోలీసుల పైన ఈ రిక్వెస్ట్ లెటర్ చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇది ఎంత మేరకి కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్కు ఉన్నటువంటి హోప్ ఈ లెటర్ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ చెప్పారు తను యూనిట్ సినిమాకి వస్తున్నామని. దీంతో 2వ తారీఖునే సంధ్యా 70 mm సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు 2వ తారీఖున చిక్కడపల్లి పోలీసులకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, నా దగ్గర కూడా లెటర్ ఉంది, ఆ లెటర్ని ఇచ్చారు. ఇందులో ఏం పేర్కొన్నారు అంటే రష్మిక మందన, అల్లు అర్జున్తో పాటు ఇతర ప్రముఖ స్టార్స్ అందరూ కూడా సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పబ్లిక్ కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బందోబస్తు కల్పించండి అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడానికి 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, పోలీసులు జనరల్గా ఇలాంటి సందర్భంలో ఏం జరిగే అవకాశం ఉంటుందంటే మమ్మల్ని ర్యాలీకి పర్మిషన్ అడిగారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ర్యాలీకి అయితే పర్మిషన్ కావాలి. కానీ అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూడటం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ఇది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అండ్ బాధ్యతగా పోలీసులు కూడా ఆ విషయం చెప్పారు. నేను 4వ తారీఖున సినిమా చూడటానికి సంధ్యా థియేటర్కి వస్తున్నానని చెప్పారు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఆ సమాచారాన్ని ఇచ్చారు. మరి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, ఇతర స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, హీరోయిన్స్ వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రతను కల్పించాలి, లేదా పోలీసులు మీరు దయచేసి సినిమాకి రావద్దు అనే విషయాన్నైనా చెప్పాలి. సో పోలీసులకు అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలిసి పోలీసులు రండి రావద్దు అని చెప్పలేదు, అదనపు భద్రతను కూడా కల్పించలేదు. ఈ పాయింట్లో అల్లు అర్జున్కు కోర్టులో కొంత ఊరట వచ్చే అవకాశం బహుశా ఉండొచ్చు. బెయిల్ పిటిషన్లో కానీ లేదా క్వాష్ పిటిషన్లో కానీ ఈ పాయింట్లో అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయకపోతే అల్లు అర్జున్ అక్కడికి వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు, ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అప్లై అవుతుందని పోలీసులు అంటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగి పోలీసుల భద్రతా వైఫల్యం కిందకి వెళ్తుందని కోర్టు భావించినట్లయితే అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఇదే కీలకమైనటువంటి పాయింట్ ఇదే. సో 4 గంటలకు ఏం జరగబోతోంది, అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ సినిమా చూడటానికి వస్తున్నారు అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పర్మిషన్ లెటర్ పెట్టింది, ఇన్ఫార్మ్ చేసింది. మరి పోలీసులు ఆ రోజు భద్రతను కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు అనేటువంటి మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఫస్ట్ సారి స్పందించారు ఆయన. అయితే మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా మాట్లాడుకోవచ్చని తెలుస్తోంది. ఒక మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారని అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పైన కేసు కానివ్వండి అరెస్ట్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సో ఏదేమైనా కూడా ఒకవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారిన నేపథ్యంలో అటు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే. మొన్న మధ్య ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహణలో రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదు, రేవంత్ రెడ్డి పేరుని ఆయన ప్రస్తావించలేకపోయాడు. పేరు చెప్పనందుకే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ పై రకంగా వ్యవహరిస్తున్నాడంటూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందాక కేటీఆర్ కూడా చూసాం, కావాలని రేవంత్ రెడ్డి ఈ రకంగా పాల్పడుతున్నాడు, ఒక అన్ఇన్ఫ్లుయెన్స్డ్
లీడర్ ఈ రకంగా ఉంటే ఇట్లా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విధ్వంసాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఎస్ రోహిత్, సో చివరి అవకాశం ఏంటి? నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఇక్కడ హైకోర్టులో వాదన జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, ఇంతకుముందు అల్లార్జున్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడారు, తన చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అండ్ కొన్ని రోజుల క్రితం సక్సెస్ మీట్లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఆయన పలకబోయి మర్చిపోయి మంచి నీళ్లు తాగుతున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇవన్నీ చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం, వీటన్నిటి గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకే అర్జున్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఒక పక్క. రెండు, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పేపర్, ఇది 2వ తారీఖున పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఏం పెట్టారు? ఓ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2 star cast Allu Arjun, Rashmika Mandana and other stars on 4/12/2024 at 9:30 p.m. and on 5/12/2024 so and so. So వాళ్ళు పెట్టిన లెటర్. సో పోలీసులకు ముందుగానే ఎవరికి పెట్టారు ఇది? టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి. పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. మరి పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినప్పుడు సినిమా చూడటానికి అల్లు అర్జున్ తన టీంతో వస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సినిమా చూసే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ తీయలేదు, కానీ ఇంకొకటి అనొచ్చు, ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఆయన పైకి లేచారు. అక్కడ అభిమానులు అడిగినప్పుడు ఆయన జస్ట్ అభివాదం చేశారంతే తప్ప ర్యాలీగా ఎక్కడ రాలేదు అని. అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేసినప్పుడు మరి పోలీసులు అదనపు బందోబస్తును కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు అనేది పోలీసుల్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క లెటర్ అల్లు అర్జున్ కేసును ఏదైనా తిరగమార్చేటువంటి అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ అరెస్ట్ను ఆపటానికి ఈ లెటర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు కోర్టులో 4 గంటలకు జరిగే వాదనలో ఉపయోగపడుతుంది. సో ఈ లెటర్ తర్వాత పోలీసులు కూడా కొంత నిందను మోయాల్సి ఉంటుంది, కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే బందోబస్తు కల్పించాల్సింది కేవలం పోలీస్ సిబ్బంది. ఎక్కడి వరకు థియేటర్ యాజమాన్యం కల్పిస్తుంది? ఓన్లీ ప్రెమిసెస్ వరకు, 4 walls వరకు మాత్రమే, గేట్ వరకు బందోబస్తు కల్పిస్తారు వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ చుట్టూ ఉండేటటువంటి బౌన్సర్లు కూడా అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంటుంటారు వాళ్ళు. సో అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ నిర్వహించాడా, సినిమా చూడటానికి వచ్చాడా? ర్యాలీ నిర్వహిస్తే అనుమతి లేకుండా ర్యాలీ అనేది తప్పు, కానీ సినిమా చూడటానికి రావడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సో అల్లు అర్జున్ ఆయన ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేశారు. అండ్ ఆ విషయాన్ని బాధ్యతగా పోలీసులు కూడా చెప్పారు. కాబట్టి పోలీసులు వైఫల్యం మీదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వాదంతో కోర్టు ఏకీభవించినట్లయితే అల్లు అర్జున్ కేసు కొంత మారిపోయే అవకాశం ఉంటుంది. సో 4 గంటలకు ఏం జరుగుతుందో మనం చూడాలి. అండ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు, వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇదే ఉత్కంఠ. రోహిత్, ఇక్కడ హైకోర్టులో వాదనలు జరిగి వాదనకు సంబంధించి ఒక తీర్పు కొలిక్కి వచ్చే లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కనుక అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వాదనలు ఎలా ఉండబోతున్నాయి అంటే అది అంత సీరియస్గా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నిజంగా ఇది ఒక ల్యాండ్మార్క్ కేసు ఆర్ ఒక ప్రెసిడెంట్గా కూడా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ హైకోర్టు క్వాష్ చేయొచ్చు, మళ్ళీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా సెక్షన్స్ని ఫ్రేమ్ చేయండి అని ఒకవేళ హైకోర్టు అంటే, ఎందుకంటే ఈ లెటర్ని బేస్ చేసుకుని ఏదైనా ఇవ్వాలి. ఒకవేళ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వెస్ట్ లెటర్ ఒకవేళ అల్లు అర్జున్ కనుక అక్కడికి నేరుగా వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ మీద కొంత బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాడు అని చెప్పడానికి లెటర్ ఉపయోగపడుతున్నప్పుడు కోర్టు దీన్ని పరిగణలోకి కనుక తీసుకొని దీన్ని క్వాష్ చేసి ఇంకొక ఎఫ్ఐఆర్ మోపి అల్లు అర్జున్ పైన ఛార్జెస్ మీరు ఫ్రెష్గా మోపండి, అల్లు అర్జున్ కల్పబుల్ హోమిసైడ్ ఎలా అట్రాక్ట్ అవుతుందని మీరు చెప్పండి అని కనుక కోర్టు అభిప్రాయపడితే అక్కడ అరెస్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, రిమాండ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది, మొత్తం క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు అలా భావించకపోయినట్లయితే, ఈ లెటర్ను పరిగణలోకి తీసుకోకపోతే అల్లు అర్జున్ ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోయర్ కోర్టులో మామూలు బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన అవకాశం ఉంటుంది. సో ఈ ఆధారాన్ని మీరు లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు అంటుందా, లేక ఈ లెటర్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఇక్కడ పోలీసు వైఫల్యం కనిపిస్తుంది తప్ప అల్లు అర్జున్ వైఫల్యం కనిపించట్లేదు క్రియేట్ చేయమని అడిగింది. ఓకే, అది 2వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. ఆ సినిమా గురించి ఎవరెవరు వస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా ఒక ర్యాలీ తీస్తాము, ప్రొసెషన్ నిర్వహిస్తామని లేదు ఇక్కడ. కానీ అల్లు అర్జున్ ఓపెన్ టాప్ జీప్ లో ఆయన ప్రొసెషన్ నిర్వహించినట్టుగానే కనబడుతోంది.
ఎగ్జాక్ట్లీ దీని గురించి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు వినిపించేటటువంటి వాదన ఏంటంటే ఒక ర్యాలీ అంటే ఒక దారి పొడవునా కొన్ని కార్లతో లేకపోతే అభివాదం చేసుకుంటూ అక్కడికి రావడం అనేది ర్యాలీ అవుతుంది. కానీ థియేటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత కారులో అల్లు అర్జున్ ఉన్నాడు అని తెలిసి ఫ్యాన్స్ కార్ని తట్టడంతో ఆయన లోపలికి వెళ్ళటం కోసం ఫ్యాన్స్కి అభివాదం చేశారు తప్ప ఇది ర్యాలీ కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ని విష్ చేశారని అంటున్నారు. సో అలా విష్ చేయటాన్ని దీన్ని ఏమంటే ఇంటర్ప్రిటేషన్ అక్కడ కోర్టులో కనుక ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది ఇది ర్యాలీ కింద భావించాల్సిన అవసరం ఉంటుందా, జస్ట్ అక్కడికి వచ్చారు ఫ్యాన్స్ కోరిక మేరకు అభివాదం చేశారు అన్న విధంగా తీసుకుంటారా, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. సో దాన్ని మనం కోర్టులో చూడాలి. ర్యాలీగా కాదు, ఇది కేవలం ఆయన తన ఫండమెంటల్ రైట్లో భాగంగా సినిమా చూడటానికి వచ్చారు, మీకు ఇన్ఫామ్ కూడా చేశారు, మీరు భద్రతను కల్పించలేదు అని పోలీసులను అంటే అల్లు అర్జున్ ఊరట్ లభించే అవకాశం ఉంటుంది. లేదు ఆయన అక్కడ ఎందుకంటే మిగతా వీడియో ఉంటుంది కదా, ఒక్క క్లిప్ కాదు మిగతా మొత్తం అంతా ఏం చేశారు, ఆయన ర్యాలీగా వచ్చారా లేదంటే అక్కడికి మాత్రమే వచ్చి జస్ట్ అభివాదం చేసి మళ్ళీ లోపల కూర్చుండిపోయారా, దాన్ని ర్యాలీగా భావించాల్సిన అవసరం ఉంటుందా అనేది ఇంటర్ప్రిటేషన్ కిందకు వస్తుంది. అది కోర్టు ఎలా భావిస్తుందని చూసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఎలా ఇస్తుంది అనేది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ కేసు మాత్రం. ఎస్ రోహిత్, వెరీ ఇంట్రెస్టింగ్గా ఇంకొక అంశం ఏంటంటే 4 o'clock విచారణ, ఆల్రెడీ సమయం 3:15 కావస్తోంది. నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు అల్లు అర్జున్ ఇప్పటికే అంటే